రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీను వెంటనే నెరవేర్చాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే విధంగా జూన్ 2ని అపాయింట్మెంట్ డే ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన ప్రకటనతో ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని, వెంటనే అపాయింట్మెంట్ ప్రకటించాలని కోరారు. ఆర్టీసీ ఎన్నికలు వద్దు, విలీనమే మాకు ప్రధానమని తెలిపారు. ఈ నెల 31న అపాయింట్మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ప్రతి డిపో ముందు ఎర్ర బ్యాడ్జీలు ధరించి కార్మికులు నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. అపాయింట్మెంట్ డే ప్రకటించకుంటే జూన్ 2 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడంతో పాటు నిరాహార దీక్ష చేసేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఎన్నికలు తర్వాత విలీనం ఈ అంశం మీద స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారు 1వ తారీఖు నాడు పిలిచి ఏదైతే మాట్లాడిందో ఆ మాట్లాడిన తర్వాత మా నిర్ణయాలు మార్చుకున్నాం. అన్ని కార్మిక సంఘాలు ఎలక్షన్లకు పోకుండా ఫస్ట్ మాకు ఎలక్షన్లు మాకు ఇంపార్టెంట్ కాదు, కార్మికుల మనోభావాలు కార్మికులందరూ మెజార్టీ కార్మికులంతా కోరుకుంటున్నారు కాబట్టి ఇది కార్మికుల చిరకాలం స్వప్నం కాబట్టి కల కాబట్టి మాకు విలీనమే బస్సుకోవాలని చెప్పేసి మాకు యూనియన్లు ఎలక్షన్ ప్రధానం కాదని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి రాసిచ్చడం, దాని మీదనే తగు చర్యలు తీసుకోవడానికి రేపు 2వ తారీఖు నాడు ఈ విలీనానికి సంబంధించి అపాయింట్మెంట్ డేట్ ప్రకటించడానికే రేపు మన మే 31వ తారీఖు నాడు విలీనం అపాయింట్మెంట్ ప్రకటించడానికి ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి మా యొక్క కార్మికుల యొక్క కోరికను తెలియజేయడానికి అది డిమాండ్ డేగానే ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు నిర్వహించడానికి జేఏసీ పిలుపునిస్తున్నది. కాబట్టి దీన్ని కార్మిక వర్గం అంతా విజయవంతం చేయవలసింది.